ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వారం రోజులు కష్టపడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అహంకారం అణచివేయాలంటే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటుకు వెళ్లాల్సిందేనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని నల్గొండ ఎంపీగానే కాక ఆయన దేశం కోసం పోరాడిన సైనికుడిగా గుర్తించి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వారం రోజులు గట్టిగా ప్రచారం చేసి నల్గొండ నియోజకవర్గం నుండి 50,000కు తగ్గకుండా ఉత్తమ్కు మెజార్టీ అందివ్వాలని వెంకటరెడ్డి సూచించారు. నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి ప్రజా సమస్యలపై కానీ రైతుల సమస్యలపై కానీ తెలంగాణ ఉద్యమంతో గానీ సంబంధం లేదని, అలాంటి వ్యక్తిని పార్లమెంటుకు పంపితే ప్రయోజనం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అధికార టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టిన విషయం మర్చిపోకముందే పార్లమెంటు ఎన్నికల్లో కూడా అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ కు పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తమ్ వెంకటరెడ్డిని గెలిపించడం ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. రెండు 2014లో 11 మందిని గెలిపిస్తే టీఆర్ఎస్ రాష్ట్రానికి ఏం సాధించిందో చెప్పాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండలో జరిగిన సభలో ప్రసంగించిన ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 స్థానాలను భారీ మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయని, టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ ప్రధాని కావాలని, అందుకు ప్రతి కార్యకర్త వారం రోజుల పాటు కష్టపడాలని పిలుపునిచ్చారు.